ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటూ అనేకులకు షేర్ చేయండి. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆయన నమ్మదగిన దేవుడు. అన్ని విషయాల్లో ఆయన తన కృపను చూపి మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 37 కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. హల్లెలూయా. అవునండి, దేవుని బట్టి సంతోషించేవారు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునేవారు, ఆయన మార్గములో ఆయన అడుగుజాడలో నడుచుకున్న వారి జీవితాల్లో ఆయన వారి హృదయ వాంఛను తీరుస్తాడంట. అవును దేవుని బిడ్డలారా, అన్న దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసింది, ఒక కోరిక కోరుకుంది. ఏమనంటే, అయ్యా నాకు ఒక కుమారుని దయచేయండి అయ్యా అని ప్రార్థించినప్పుడు ఆమె హృదయ వాంఛను దేవుడు తీర్చాడు. దేవుని బిడ్డలారా, అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు హృదయ వాంఛను తీర్చేవాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ప్రభువుని బట్టి సంతోషిస్తూ ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయన అమ్మని గనపరుస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నావా? అయితే ప్రభువు నీ హృదయ వాంఛను కూడా తీర్చబోతున్నాడు. నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావు? ప్రభువా, ఈ విషయంలో మీరు నాకు సహాయపడి నా హృదయ వాంఛని తీర్చండి అయ్యా అని నువ్వు కోరుకుంటూ దేవుని అడుగుతున్నావు కదా. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఎన్నో అంటే నీ హృదయ వాంఛ తీర్చబడాలి అని నువ్వు ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నావా? అయితే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. నీ వాంఛను, నువ్వు ఆశించిన దాన్ని, నువ్వు అడుగుతున్న దాన్ని ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు. అవును, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యం చేసేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ అడుగుతుండగా ఆయన నీ హృదయ వాంఛని తీర్చబోతున్నాడు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు వాటి వైపు చూడకు. ఆయన నీ హృదయ వాంఛ తీర్చబోతున్నాడు. దేవుని వైపు చూచి ప్రభుని స్తుతించు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రం. అవునాయన, మేము అడిగినప్పుడు మీరు మా హృదయ వాంఛలు తీర్చేవాడు. నిన్ను బట్టి సంతోషించినప్పుడు మా హృదయ వాంఛలు తీర్చేవాడు. నాయన, మీ బిడ్డలు ఎంతమంది అయితే అయ్యా కోరుతూ అడుగుతున్నారు, వారి హృదయ వాంఛలను తీర్చి మీ నామమునకి మహిమను పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.